హాయ్ బ్రో. హాయ్. మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు మనం చూసాము, పైల్గామ్లో ఇబ్బంది అయిన వాళ్ళకి 50 లక్షలు ఇచ్చారు. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా ఆనందంగా ఉంది, చాలా మంచిది. అట్లా అందరూ చేయరు అలా సహాయము, గొప్ప వ్యక్తులు మాత్రమే చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు చాలా గ్రేట్. అంటే అంత డబ్బులు ఇచ్చినా కూడా సొంత డబ్బులు చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. ఒకరికే ఇచ్చారు కదా, అందరు ఇవ్వచ్చు కదా. అది చాలా తప్పు. అది అతను ముందుకు వచ్చి సహాయం చేస్తున్నాడు అంటేనే చాలా గ్రేట్ మనిషి. అలా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. వీలైతే సహాయం చేయండి, లేదంటే నార్మల్ ఉండండి. ఏమి పెద్ద వ్యక్తిని అట్లా ట్రోల్ చేయడం అస్సలు కరెక్ట్ కాదు. కళ్యాణ్ గారు జనాల మీద పూలు కురిపిస్తున్నారు, ఆయన మీద రాళ్ళు కురిపించుకుంటున్నారు. సో ఒక పబ్లిక్గా ఏం చెప్తారన్న కళ్యాణ్ గారు? అది చాలా గొప్ప లక్షణం. అది చాలా తక్కువ మంది ఉంటారు. అంత పెద్ద స్థాయికి పోయినాక ఎవరైనా అలా రాళ్ళు గురిపియడం అలా చేస్తే కోపం వస్తుంది ఎవరికైనా. కానీ ఆయన మన ప్రజలు, మన గురించి వాళ్ళు అంటారు. అందరూ పాజిటివ్ చెప్తారు, నెగిటివ్ చెప్తారు. అది ఏమైనా కరెక్టే, కానీ ఆయన చాలా సహనంతో వాళ్ళందరినీ భరిస్తున్నాడు. ఇండియాలో ఉండి ఇండియా ఫుడ్ తినేవాళ్ళు, పాకిస్తాన్ మీద ప్రేమ పెంచుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళిపోండి మీ దేశానికి, మీరు మాకు అవసరం లేదని నిన్న వార్నింగ్ ఇచ్చారు డైరెక్ట్గా. ఎలా అనిపిస్తుంది? కరెక్ట్ అన్నారు. మన దేశంలో పుట్టి మన దేశానికి కాకుండా వేరే దేశానికి సపోర్ట్ చేయడం అది ఎంతవరకు కరెక్ట్ కాదు. మన దేశం అంటే తల్లి లాంటిది. తల్లికి ద్రోహం చేస్తామా? చేయొద్దు కదా. అది చాలా తప్పు. కరెక్ట్ చెప్పింది పవన్ కళ్యాణ్ సార్, చాలా కరెక్ట్గా చెప్పారు. రోజా గారు కొన్నిసార్లు విమర్శిస్తున్నారు కళ్యాణ్ గారు, ఏం చెప్తారు రోజాకు? అది కరెక్ట్ కాదు. అట్లా ఎలా విమర్శిస్తారు? అక్కడ సిచ్యువేషన్లు ఉన్నది పవన్ కళ్యాణ్ గారు. అది అంత ఈజీ కాదు, అది కరెక్ట్ కూడా కాదు. మీరు ఆ సిచ్యువేషన్లో ఉంటే మీరేం చేయగలుగుతారు మంచి? అయినా ఆయన సార్ అన్నీ ఊర్చుకొని అందరి గురించి ఆలోచించి అందరికీ సహాయం చేస్తున్నారు. కళ్యాణ్ గారు గెలిచినప్పుడు, ఇప్పుడు ఓడిపోయినప్పుడు హెల్ప్ చేశాడు, ఇప్పుడు గెలిచారు, ఇప్పుడు హెల్ప్ చేస్తున్నారు. సో అదర్ రాజకీయ నాయకులకి కళ్యాణ్ గారికి డిఫరెన్స్ ఏంటన్నా? వాళ్ళకి సార్కి డిఫరెన్స్ ఏంటంటే సార్ అందరి గురించి ఆలోచిస్తాడు ఎప్పుడైనా. వాళ్ళలాగా ఇట్లా చేస్తే మనకేమన్నా బెనిఫిట్ అవుతుంది, ప్రజలకు ఇట్లా చేస్తే మనకేమైనా బెనిఫిట్, అట్లా కాదు. అందరి గురించి ఆలోచిస్తాడు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బెనిఫిట్ తోటి సంబంధం లేకుండా మనం ఉన్నాము. నేను ప్రజలకు ఏదో ఒకటి చేయాలి, దేశానికి ఏదో ఒకటి చేయాలి. తన బాబుకి యాక్సిడెంట్ అయినప్పుడు కూడా చాలా లేట్గా పోయిండు. అది చాలా తక్కువ మందికి ఉంటుంది అట్లా. సో ఫ్రీడమ్ ఫైటర్స్లో కళ్యాణ్ గారిని చూస్తే మీకు ఎవరు గుర్తుకొస్తారు? ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే మనకి లాల్ బహదూర్ శాస్త్రిని భగత్ సింగ్ తోటి ఈక్వల్ అనిపిస్తారు. ఐరన్ మ్యాన్ లెక్క ఉంటారు. ఎందుకని అంటే ఆయన మన దేశం కొరకు, మన రాష్ట్రం కొరకు గొంతుంచి అన్నీ చెప్తూ ఉంటాడు విషయాలు. అది గ్రేట్, చాలా గ్రేట్ అది.